మనం ఆరాధనలో ప్రవేశించే ముందు ఆరాధన వర్తమానం విందాం. విశాఖపట్నం నుంచి జర్మియా అన్నగారు మన మధ్యకి వచ్చారు. ఈరోజంతా మనతో ఉంటారు. అన్నారండి, జర్మియా అన్నారండి. కీర్తనలు 99వ కీర్తన. ఈ కీర్తనంతా కూడా మార్చి చదువుకుందాం. 99వ కీర్తన మార్చి చదువుకుంటాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాద పీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడాను. వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఆరాధించుడి కొరకై మనను సిద్ధపరచునుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభు యేసు నామంలో మీకు స్తుతి వందనాలు తెలుస్తున్నాం. మా ప్రభు దినంలో ప్రభా మీ ఇంటిలో మీ ప్రజలంగా కుడి రాగలుగుటకై మీరు చేసిన సహాయం కొరకై మీ స్తోత్రములు. కొన్ని పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు మీరు సహాయపడినందుకై మీకు వందనములు. సమయంలో ప్రభా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆరాధించుట కొరకై ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితంలో మీరు ఎంత గొప్ప దేవుడు అంటున్నారో, ఏ కార్యాలు చేస్తూ వచ్చినారో వ్యక్తిగతపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ప్రభా నేను మిమ్మల్ని ఘనపరచుటకు ప్రభా ఆరాధించుట కొరకు ప్రభా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాను. అల్పుని ప్రభా మీ సిలువ చాటును దాచిపెట్టండి, మీ వాగ్దానం నెరవేర్చుకోండి. మీరు మాత్రమే మహిమ పొందమని వేడుకుంటూ మా ప్రభువైన యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధించుట్లో మన ప్రభు ఏమైనాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితంలో ఆయన ఏం చేసినాడో దానిని జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధిస్తాం. 99వ కీర్తన చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. 99వ కీర్తన చివరి వచనం, 9వ వచనం. మన దేవుడైన యెహోవాను పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడడి. ఇందులో 3 లైన్స్ ఉన్నాయి. మొదటి లైన్లో ఎటువంటి వాడు మన దేవుడు రాయబడింది, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. రెండవ లైన్లో ఆ దేవుని మనం ఏం చేయాలో రాయబడింది. మన వచనం, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. 5వ వచనం, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. అట్లనే 9వ వచనం, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఇలాంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎట్లా గణపరచగలుగుతాం? దేవుని గణపరచు పద్ధతుల్లో అతి ప్రాముఖ్యమైంది స్తుతి ఆరాధన. అందుకని ఈ సమయంలో ప్రభుని ఆరాధించడం ద్వారా పరిశుద్ధుడైన దేవుణ్ణి గణపరిచే సందర్భాన్ని మనం కలిగి ఉంటాం. ఎక్కడ చెప్పబడింది? ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడి. 5వ వచనంలో ఆయన పాదపీఠం ఎదుట
సాగిలపడాడు. ఇది ప్రభు యొక్క సన్నిధికి గుర్తుగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలంగా ఆయన సన్నిధిలో మన దేవుడు పరిశుద్ధుడు అన్నట్టుగా ప్రభును ఆరాధించే సందర్భం ఇది. కనుక పరలోకంలో కూడా ప్రభు ఆరాధించబడుతున్నాడు. ఆయన చాలా గుణలక్షణాలు కలిగిన వాడు ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, అద్భుతాలు చేసేవాడు, బహు శ్రేష్టమైన గుణ సంపన్నుడు మన దేవుడు. ఆరాధన కొరకే అన్నిటికంటే ఒకదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. యెషయా గ్రంథం 6:3 చూస్తే గన వారు ఆ శరాపులు, ఆ మహాదూతులు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. 4 జీవులు కూడా అట్లనే. మీరు చదవండి ప్రకటన గ్రంథము 4:8. ప్రకటన గ్రంథం 4:8. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు నేను, అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగుళ్ళు చెప్పచ్చు. అక్కడ కూడా ఇదే తలంపు, పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తున్నారు. కనుక ప్రియులరా, మనం ఆరాధించే ప్రభు పరిశుద్ధ దేవుడు అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు సంబంధించిన ప్రతిదీ కూడా పరిశుద్ధమైంది. ఆయన మాటలు పవిత్రమైనవి. కీర్తనలు 12:8 యెహోవా మాటలు పవిత్రమైనవి. పవిత్రమైనవే కాదు, ప్రభు మాటలు మనల్ని కూడా పవిత్రపరిచేవి. యేసుప్రభు చెప్పినాడు యోహాను సువార్త 15:3 నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మనకి ఇవ్వబడిన గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథం. ఆయన వాగ్దానములు కూడా పరిశుద్ధమైనవి. 105వ కీర్తన 42 చూస్తే ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ప్రభుకు సంబంధించిన ప్రతిదీ కూడా పరిశుద్ధమైందే. ఆయన ప్రజలంగా మనలను పరిశుద్ధులుగా ఎంచినాడు. ఆయన బాహు, ఆయన హస్తము 98వ కీర్తన 1 ఆయన దక్షిణ హస్తము పరిశుద్ధ బాహు అంటుంది. అట్లనే ఆయన నామము 111వ కీర్తన 9 ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన సంఘము అది కూడా పరిశుద్ధమైనది. ఆయన సంఘము పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగలది గాను ఉండలాగున ఆయన దాని కొరకే తను తాను అర్పించుకున్నట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చూస్తాం. చివరికి ప్రమాణం చేసేటప్పుడు కూడా దేన్ని బేస్ చేసుకుంటాడంట ప్రభు? తన పరిశుద్ధత తోడని ప్రమాణం చేస్తాడు. 89వ కీర్తన 89:37 నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. కాబట్టి ప్రమాణమే కానీ, వాక్యమే కానీ, వాగ్దానమే కానీ, ఆయన హస్తమే కానీ, ఆయన క్రియలే కానీ, ఆయన సంఘం కానీ, ఆయన నామే కానీ, దేవునికి సంబంధించిన ప్రతిదీ పరిశుద్ధమైంది. కాబట్టి మనం ఆరాధించే ప్రభు పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించాలంటే అవసరమైన యోగ్యత ఏంటి? ఎవరైనా పరిశుద్ధుడైన దేవుని ఆరాధించగలరా? ఆరాధించలేరు. పరిశుద్ధ దేవుని ఆరాధన కొరకు ఏమి అవసరమై ఉన్నాయి? 96వ కీర్తన 9 పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని పరిశుద్ధాలంకారం ధరించుకుని ఆయనకి నమస్కారం చేయాలి. మీరు గమనిస్తే గన ప్రత్యక్ష గుడారంలో యాజకత్వము చేయడానికి ఏర్పరచబడిన వారు ఆ గుడారంలో ప్రభుని కలుసుకొని సేవ చేయాలంటే వారికి పరిశుద్ధమైన అలంకారం కావాలి. ఎట్లా పడితే అట్లా వెళ్ళేదానికి లేదు. దాని గురించి స్పష్టమైన
వివరాలు ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. వారు చూడండి ఎట్లా వెళ్ళాలంట. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటప్పుడు నిర్గమకాండము 28వ అధ్యాయము, నిర్గమకాండము 28వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలుపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ప్రతిష్ఠిత వస్త్రములు, పరిశుద్ధమైన వస్త్రములు ధరించుకోవాలా. అంతటితో ఆగినాడా? లేదు. అది అధ్యాయంకి రండి, 36వ వచనం. మరియు నీవు మేలిమి బంగారు రీకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అన్న మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. పాగా మీద ఏం రాయబడింది? పరిశుద్ధుడు అన్న కట్టడం. పాగా మీద కిరీటం పెడతారు. కిరీటం కూడా ఎట్లా ఉండాలంట? చూడండి 29వ అధ్యాయం, నిర్గమకాండము 29వ అధ్యాయం 6వ వచనం. అతని తల మీద పాగాన్ని పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి, ఇవి పరిశుద్ధ అలంకారములు, పరిశుద్ధమైన వస్త్రములు, పరిశుద్ధమైన పాగా, పరిశుద్ధమైన కిరీటము. వీటితో ఉంటే గన ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఒక యాజకుడు సేవించలేడు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుని ఆరాధించాలంటే పరిశుద్ధత కావాలా. నోవాహు చేసిన ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉంది. ఆగ్రహించినాడు. ఎందును బట్టి? నోవా ప్రభుకు దహన బలి అర్పించేటప్పుడు ఏది పడితే అది ప్రభు సన్నిధికి తీసుకురాలా. చదవండి ఆదికాండము 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిట్లోనూ పవిత్ర పక్షులన్నిట్లోనూ కొని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి. చూసారా, ప్రభువుకు ఇంపైనగా ఉండాలంటే పవిత్రమైనవి అర్పించబడ్డాయి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుని ఆరాధించుట కొరకే అవసరమైన యోగ్యత ఏంటంటే పరిశుద్ధత. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, మనకైతే యోగ్యత లేదు. ఎందుకంటే మనము పాపంలో పుట్టిన వారము, పాపంలో పెరిగిన వారం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పైగా మన క్రియలు ఏమైనా బాగున్నాయా అంటే దేవుని వాక్యంలో మాట రాయబడింది. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలేనియు మురికి గుడ్డవలెనాయను. మేమందరము ఆకువలనే వాడిపోతేమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. ఇది మన పరిస్థితి. పరిశుద్ధాలంకారములు ఎక్కడ? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలే. నీతి క్రియలు ఎప్పుడో కానీ చేయము, అడప ఎప్పుడో ఒకప్పుడు, ఒకటో రెండో, చాలా రేరుగా చేస్తే ఆ నీతి అనుకునే ఆ క్రియే దేవుని దృష్టికి మురికి గుడ్డ అయితే, సహజంగా ఎల్లవేళలా చేసే పాప క్రియలు, అపవిత్రమైన కార్యములు, అవి ఇంకా ప్రభు దృష్టికి ఎంత హేమైనవి. అందుకని ఆకు వల్లే వాడిపోతేమి, మా దోషములు కొట్టుకొని పోయినామని చెప్పబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివి మన జీవితం. ఇలాంటి వాటిని బట్టి పరిశుద్ధుడైన దేవుని ఆరాధించే అనుభవం మన జీవితంలో లేదు. అసలు దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 12. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేది. ఎక్కడుంది హృదయశుద్ధి? హృదయంలో ఉండకూడనివన్నీ ఉన్నాయి.
అపవిత్రత ఉంది. కాబట్టి ఒకనాడు మన యొక్క పాప జీవితాన్ని బట్టి, అపవిత్రమైన జీవితాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుని చూడలేని వారు ఉన్నాం, చూడలేము, ఆయనను సమీపించలేము కూడా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. కీర్తనలు 24:3. కాబట్టి ఆయన చూడలేము, ఆయన యొద్దకు వెళ్ళలేము, అపవిత్రమైన అలంకారాలతో ఆయన్ను ఆరాధించలేము. ఇది మన యొక్క స్థితి. ప్రేమగల దేవుడు తన అత్యధిక కృపా మహేశ్వరం చొప్పున మన యొక్క స్థితిగతిని మార్చినాడు, మన పాపాన్ని క్షమించినాడు, మన అపవిత్రతను దూరపరిచాడు. ఆయనను ఆరాధించుడు కొరకై, ఆరాధించుడు ద్వారా ఆయన్ను మహిమపరచుడు కొరకై ఏది అవసరమో అది ఆయన ఇచ్చాడు. దాని కొరకై ఆయన ఎటువంటి దేవునిగా చేయబడ్డాడు. పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకై, నా కొరకై ఏమిగా చేయబడ్డాడు. ఇలా మనం చదివిన కీర్తనలోనే ఉంది, చూడండి. 99వ కీర్తన, కీర్తనలు 99, 8వ వచనము చివరి లైన్. వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి. ఇదే ప్రభు అయినాడు. పాపము పరిహరించు దేవునిగా ఆయన అయినాడు. ఎందుకంటే మన పాపము దేవునికి మనల్ని దూరస్తులను చేస్తుంది. మన పాపమును బట్టి నిజ దేవుణ్ణి మనం ఆరాధించలేని వారు ఉన్నాం. కాబట్టి పాపము పరిహరించు దేవునిగా ఆయన చేయబడినాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దీని కొరకే ప్రభు చేసిన గొప్ప కార్యం ఇది. పరిశుద్ధుడైన దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆయన పరిశుద్ధుడుగానే ఉంటే నీవునేమి చూడలేము, వెళ్ళలేము, ఆరాధించలేము. పైగా మన గమ్యం ఏమంటే అగ్ని గంధకములతో మండుగుండము. అక్కడే నిత్యత్వం అంతా మనము వేదనతో ఉండవలసింది. అయితే ప్రేమగల దేవుడు పాపము పరిహరించు దేవునిగా అయిన కారణాన్ని బట్టి ఈనాడు ప్రభుని ఆరాధించే ఆధిక్యతలోనికి మనం రాగలిగినాం. అది నిమిత్తం ఏం చేస్తున్నాడంటే తన ప్రేమ కుమార్ని 2024 సంవత్సరాల క్రితము నీ కొరకై, నా కొరకై శరీరధారిగా ఈ భూమి మీదకి పంపినాడు. పంపబడిన క్రీస్తు యేసు ప్రభు మనకు ఆయన ఏమైనా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం 31వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ 4 అంతలు మన కొరకు చేయబడినాడు. ఆయన మనకు జ్ఞానం అయినాడు, నీతి అయినాడు, ఆయన తానే మనకు పరిశుద్ధత అయినాడు, విమోచన అయినాడు. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసిన బలి అర్పణ ద్వారా సహోదరుడా నీతిని పొందాం. దైవికమైన నీతి మనకు ఆపాదించబడింది. నీతి అనే పై వస్త్రము మన మీద కప్పబడింది. అప్పుడు మన మురికి గుడ్డలుగా ఉన్న అయిపోయిన దైవికమైన నీతిని ధరించుకున్న స్థానంలోనికి యేసు ప్రభు ద్వారా మనం రాగలిగినాం. ఆయన మనకు పరిశుద్ధత అయినాడు, మన అపవిత్రతను దూరపరిచాడు. ఆయన కాచిన రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రంగా చేసింది, దుర్నీతి నుండి పవిత్రంగా చేసింది. అంతేగాక ప్రభువైన యేసుక్రీస్తు మనకు విమోచన అయినాడు, విడుదలను ఇచ్చినాడు. దేనికి బంధించబడ్డామో, దేనికి దాస్యం ఉన్నామో పవిత్రపరిచి విమోచించాడు, విడిపించాడు. ఇది యేసు ప్రభు మన కొరకే చేసింది. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పాపము పరిహరించు దేవునిగా అయిన కారణాన్ని బట్టి ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క విమోచనను, ఆయన యొక్క జ్ఞానమును పొందగలిగిన అనుభవంలోనికి మనం రాగలిగినాం. ఇదందరి కొరకే ప్రభు ఇచ్చినాడు. సర్వ మాన పాప పరిహారార్థ బలిగా తను తాను కల్వరి శిలువలో అప్పగించుకున్నాడు. కాబట్టి శిలువ కార్యం ద్వారా సహోదరుడా సహోదరి ఇంత గొప్ప రక్షణ మనకు దొరికింది. ఈనాడు యేసు ప్రభు చేసిన ఆ శిలువ బలియాగం ద్వారా
ఈనాడు మనము ఆయన ఎద్దుకు రాగలుగుతున్నాం. ఎందుకంటే ఒకనాడు ఆయన సన్నిధికి రాలేని స్థితిలో దూరస్తులుగా ఉన్నాం. అయితే ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసు ప్రభుని బట్టి ఆయన సమీపించే ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది. ఒకప్పుడు ఈ ధైర్యం లేదు. మన యొక్క పాపను బట్టి ఆయన సమీపించలేని వారంగా దూరస్తులుగా ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క రక్తం బట్టి ఇప్పుడు ధైర్యంతో అబ్బా తండ్రి అని పిలిచే ఆధిక్యతతో ఆయన సన్నిధికి రాగలిగిన అనుభవాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు. ఒకప్పుడు పరిశుద్ధాలంకారం లేక, ప్రభుకి ఇష్టమైన బలులు ఇవ్వలేక, ప్రభుని ఆరాధించి ప్రభుని గణపరచలేని స్థితిలో ఉండగా యేసు ప్రభు ద్వారా ఈనాడు ఆయనకి ఇష్టమైన బలులు అర్పించే అనుభవంలోని ప్రభు తీసుకొచ్చాడు. మొదటి పేతురు 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒకప్పుడు ఇది లేదు. ఇప్పుడు దేవునికి అనుకూలమైన అర్పణ తెచ్చులాగున యేసు ప్రభు ద్వారా మనం పరిశుద్ధ యాజకులుగా చేయబడ్డాం. ఇదెంత గొప్ప ఆధిక్యత ప్రియులరా! ఉచితంగా ప్రభు యేసులో మనం పొందినాం. ఇంత గొప్ప రక్షణ ఒక వరంగా యేసు ప్రభులో దేవుడు మనకు ఇచ్చినాడు. కాబట్టి మన స్థితిగతిని ప్రభు మార్చినాడు. ఈనాడు ప్రభు సన్నిధికి ధైర్యంతో రాగలుగుతున్నాం. హృదయపూర్వకంగా దేవుని ఇంటిలో దేవుని ప్రజలతో కలిసి మన జిహ్వాఫలము ప్రభుకు అర్పణగా ఇవ్వగలుగుతున్నాం. ఆయన మనలను పరిశుద్ధపరచెను. ఆయన మనలను తనకు సమీపస్తులుగా చేసెను. ఆయన మనలను తన కొరకే యాజకులుగా చేసెను. తన పరిశుద్ధ సంఘంలో ఆయన మనలను చేర్చెను. రేపు నిత్యత్వంలో ఆయన మన కొరకే సిద్ధపరిచిన పట్టణం ఎలాంటి పట్టణము? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అని ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వల్లే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇది పరిశుద్ధ పట్టణం. ఆ పట్టణంలో యేసు ప్రభుతో యుగ యుగంలో ఉండబోతున్నాం. ఇందుని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. ప్రభువా, నా కొరకే ఇంత గొప్ప కార్యం చేసినాం. పాపము పరిహరించు దేవునిగా నువ్వు చేయబడకపోతే నాకు పరిశుద్ధ పట్టణం ఎక్కడ? పరిశుద్ధ మందిరం ఎక్కడ? పరిశుద్ధ వస్త్రములు ఎక్కడ? పరిశుద్ధత ఎక్కడ? ప్రభువా, మీరు నా కొరకే నన్ను ప్రేమించిన వాడవై పరిశుద్ధుడైన దేవుడు నా పాపమును పరిహరించడం కొరకై కల్వరిశిలువలో నీ ప్రాణం ఇచ్చినావు, నీ రక్తం కార్చినావు, సమాధి చేయబడి తిరిగి లేచినావు. యేసు ప్రభువా, ఈ యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని బట్టి ఈనాడు నా పాపం కడగబడింది. యేసు ప్రభు ద్వారా నీతిని, విమోచనను, పరిశుద్ధతను పొందగలిగి తిని, పరిశుద్ధుల గుంపులో చేర్చబడి తిని, పరిశుద్ధ యాజకునిగా నీకు అనుకూలమైన అర్పణలను తీసుకొచ్చే ఆధిక్యత పొంది తిని, ఒకనాడు పరిశుద్ధ పట్టణంలో యుగములో ప్రభా మహిమలో నీతో పాటు నేను కూడా ఉంటాననే నిశ్చయత కలిగి ఉంటిని. దీనిని వివరించి ప్రభును ఆరాధించడమే ఆయన గణపరచుట. కాబట్టి ప్రియులరా, మనం ఆరాధించే ప్రభు పరిశుద్ధుడు. ఆయన నీ కొరకే నా కొరకు పాపము పరిహరించు దేవుడైన కారణాన్ని బట్టి పాపులమైన మనము పరిశుద్ధులుగా చేయబడినాం. ఇప్పుడు ఆయన కోరిన రీతిగా ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆధిక్యత కలిగి ఉన్నాం. ఈ కొద్ది తలంపులతో పరిశుద్ధుడైన మన దేవుని గణపరచుట కొరకై మనం సిద్ధపడదాం.